45లో ఉన్నాము. మరి ఈ రోజు కూడా ఇక్కడ ఎందుకున్నాము అనే విషయానికి వస్తే కూడా చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక ఫ్యాట్ పిజియన్ పబ్ ఉంది. ఇక్కడ ఫ్యాట్ పిజియన్ పబ్ పైన మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం కేసు వేయడం కూడా జరిగింది. కేసు నమోదైంది. అదే పబ్బు ఇక్కడ ఉన్నది. పబ్బు పైన ప్రభుత్వం ఎందుకు కేసు వేసింది అనుకోవచ్చు. ఎందుకు అంటే మరి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వస్తుంటే కూడా కాన్వాయ్కి అంతరాయం కలిగించింది. ఇక్కడ అక్రమ పార్కింగ్ అనే నేపథ్యంతో కూడా అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో కూడా నిన్న సాయంత్రం కూడా రేవంత్ రెడ్డి వస్తున్న సమయంలో ఇక్కడ మొత్తం కూడా కాన్వాయ్కి అడ్డంగా ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో కూడా కేవలం పబ్బుకొచ్చిన ఇక్కడ కార్లే ఇక్కడ అక్రమంగా పార్కింగ్ చేయడం వల్ల ఆ కాన్వాయ్కి మొత్తం కూడా అంతరాయం కలిగింది అని చెప్పేసి మరి కేసు వేయడం కూడా ఆ నిర్వాహకుడు పబ్బు నిర్వాహకుడి పైన కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అంటే గతంలో అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేయడం కూడా జరిగింది. అది కూడా ఇప్పుడు ప్రజలు దృష్టికి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వనివ్వను, నేను ఎక్కడికి పర్యటించినా కానీ ఎక్కడ ట్రాఫిక్ని ఆపాలి అని చెప్పేసి నిబంధనలు నేను పెట్టను, నేను ప్రజలతో పాటే నేను ప్రయాణిస్తాను అని చెప్పేసి కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అలాంటిది ఇప్పుడు మరి తన కాన్వాయ్కి అడ్డంగా ఉన్నాయి, ట్రాఫిక్ జామ్లో ఆగిపోయాయి అని చెప్పేసి కాన్వాయ్కి ఏవి అడ్డంగా ఉండొద్దు అని చెప్పేసి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీస్ సిబ్బంది చూసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు పార్కింగ్ విషయంలో కార్ పార్కింగ్ విషయంలో అక్రమంగా కార్లు పార్క్ చేశారు. ఇక్కడ పబ్బుకు వచ్చే కార్లే ఇక్కడ పార్కింగ్ అక్రమ పార్కింగ్ అని చెప్పేసి కాన్వాయ్ ఆగిపోయిందని చెప్పేసి కేసు వేయడం ఏంటి అనేది కూడా ప్రజలు దృష్టిలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ సీఎం ప్రోగ్రాం అంటే రోజు తనకు ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి ఎన్నో చోట్లకు హాజరు కావాలి కాబట్టి ఖచ్చితంగా తన కాన్వాయ్ వస్తున్నప్పుడు ట్రాఫిక్ని ఆపాలి అని చెప్పేసి కూడా పోలీసులు అయితే వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మరి ఇక్కడ ఈ పబ్బుకొచ్చే వ్యక్తులు కూడా నిన్న సంక్రాంతి పండగ లాస్ట్ రోజు కనుమ అవ్వడంతో కూడా చాలామంది పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతూ ఉంటారు. అలాంటిది ఈ ఫ్యాట్ పిజియన్ పబ్బు దగ్గరికి కూడా చాలామంది రావడము, ఇక్కడ కార్లు పార్కింగ్ లేకపోవడంతో బయటే పార్కింగ్ చేయడంతో కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వచ్చే సమయానికి ఇక్కడ క్లియర్ చేయకపోవడం అనేది అది పబ్బు నిర్వాహకుల నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే కాన్వాయ్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది ఉంటారు కాబట్టి పహారా కాస్తారు కాబట్టి మరి పోలీసులు క్లియర్ చేయించకపోవడం అనేది పోలీసుల నిర్లక్ష్యం అనుకోవాలా అనే నేపథ్యంలో కూడా మరి కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ నిర్వాహకుడి పైన అయితే ఇప్పుడు కేసు అయితే నమోదయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మరి దీని పట్ల పోలీసులు ఏ విధంగా తీసుకోబోతున్నారు, ఎట్లా తీసుకోబోతున్నారు, మరి ఆ పబ్బు పైన చర్యలు తీసుకొని పబ్బును సీజ్ చేస్తారా, లేకపోతే ఈ కాన్వాయ్కి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్కి ఎలాంటి ఆంక్షలు కలగకుండా ఇంకెప్పుడు కూడా ఇలా ఆగిపోకుండా తనకి అంతరాయం కలగకుండా అంటే ఆ కాన్వాయ్కి అంతరాయం కలగకుండా పోలీసులు వాళ్ళ బాధ్యతను నిర్వర్తిస్తారు అని చెప్పేసి అనుకోవాలా అనే దానిపైన కూడా చర్చ అయితే ఇప్పుడు ప్రజల్లో నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో నిర్మల, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.